హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ ఏ జవాన్. సో బ్రదర్, ఈ వీడియో వచ్చేసి ఎస్ఎస్సి జీడీ 2021 ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది బ్రదర్. సో ఈ వీడియోలో ఏంటి అంటే కంప్లీట్ సిలబస్, సో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వీడియో ఎండింగ్ వరకు చూడండి బ్రదర్. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి అప్లై చేస్తూ ఉన్నారో, ఫస్ట్ టైం ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అటెండ్ చేయబోతూ ఉన్నారో డెఫినెట్గా వీడియో ఎండింగ్ వరకు చూడండి బ్రదర్. సో ఈ వీడియోలో ఏంటి అంటే కంప్లీట్గా రీజనింగ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అర్థమెటిక్, మ్యాథ్స్, ఇంగ్లీష్ కోసం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్రదర్. సో మరి ఈ వీడియోలో ఏముంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ సిలబస్ ఉంటుంది, ఓన్లీ ఎస్ఎస్సి జీడీకి సంబంధించింది మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి టాపిక్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్, ఎలా చేయగలుగుతాం, క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి, అండ్ ఫైనల్లీ బుక్స్ బ్రదర్. సో ఏ బుక్ చదివితే మనకి యూజ్ అవుతుంది, ఎలాంటి బుక్స్ రీజనింగ్ కోసం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి కూడా డీటెయిల్గా చెప్తాను. సో కంప్లీట్గా వీడియో అనేది చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి బ్రదర్. ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్. సో ఫ్రెండ్స్, మీకు ఏదైనా ఇంపార్టెంట్ డౌట్ ఉండి డెఫినెట్గా నీతో మాట్లాడాలి అన్నా అనుకుంటే, సో కింద కాల్ రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తా ఉన్నాను బ్రదర్. డెఫినెట్గా రిజిస్టర్ అవ్వండి. సో నేనే ఓన్గా కాల్ చేస్తాను ఎవ్రీడే ఈవినింగ్ 6 PM to 9 PM మధ్యలో. సో ఈ కాల్ ఛార్జ్ వచ్చేసి మినిమం 5 రూపీస్ పెడదాము అనుకున్నాము, బట్ మనం ఏదైతే వెబ్సైట్ యూజ్ చేస్తూ ఉన్నామో అది వచ్చేసి మినిమము 9 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తూ ఉంది బ్రదర్. సో అందుకే దీని ప్రైస్ వచ్చేసి 9 రూపీస్ పెడతా ఉన్నాము. సో ఎవరికైనా డెఫినెట్గా మాట్లాడాలి అనుకుంటేనే ఈ సర్వీస్ అనేది యూజ్ చేసుకోండి. సో అనవసరంగా డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. సో ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీలో ఉండే కంప్లీట్ సిలబస్ అయితే ఇదే. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 25 మార్క్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్, మ్యాథ్స్ వచ్చేసి 25 మార్క్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు ఉంటాయి బ్రదర్. ఇది మన ఆప్షన్. ఇంగ్లీష్ రాయాలి అనుకుంటే ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు, హిందీ రాయాలి అనుకుంటే హిందీ పెట్టుకోవచ్చు బ్రదర్. సో ఓవరాల్గా వచ్చేసి 100 మార్కులకి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు బ్రదర్. టైమింగ్ వచ్చేసి 2 గంటలు ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జాము అండ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఈసారి స్టార్ట్ చేసినారు బ్రదర్. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ఒక క్వశ్చన్ కనుక మీరు తప్పు పెడితే 0.25 మార్క్స్ అనేది కట్ చేస్తారు బ్రదర్. అంటే రెండు క్వశ్చన్స్ కనుక మీరు తప్పు పెడితే హాఫ్ మార్క్ అనేది కట్ అయిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా డీటెయిల్గా ఓవరాల్గా క్వశ్చన్ మొత్తం చదువుకున్న తర్వాత తెలుసు అనిపిస్తేనే అటెంప్ట్ చేయండి బ్రదర్, లేకపోతే అటెంప్ట్ చేయకండి. సో ఇప్పుడైతే కంప్లీట్ రీజనింగ్ గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాము. సో ఫ్రెండ్స్, ఈ సిలబస్ అనేది మనం గూగుల్ నుంచి కూడా చూసుకోవచ్చు. సో ఓవరాల్గా రీజనింగ్లో వచ్చేసి దాదాపు 13 నుంచి 15 కాన్సెప్ట్ అయితే ఇస్తూ ఉన్నారు బ్రదర్. సో రీజనింగ్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఇందులో నుంచి వస్తుంది. సో మీరు కంప్లీట్గా ఎవరైతే ఎస్ఎస్సి జీడీ కోసం ఫోకస్ చేస్తూ ఉన్నారో సో వీటి కోసమే మాత్రం చదువుకోండి బ్రదర్. సో లేదు నేను దీంతో పాటు ఆల్టర్నేట్గా వేరే వాటికి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాను అంటే మీరు వేరే సిలబస్ చదువుకున్నా పర్లేదు, బట్ ఓన్లీ ఎస్ఎస్సి జీడీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ మట్టుకైతే ఇదే టాపిక్స్ అనేటివి రీజనింగ్లో ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎగ్జామ్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది బ్రదర్. సో మనం వచ్చేసి ఇంగ్లీష్లో చూజ్ చేసుకోవాలి. అండ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అయితే ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా మీరు ఇంగ్లీష్ బుక్స్నే ప్రిపేర్ అవ్వండి బ్రదర్. సో ఎందుకు అంటే చాలామంది ఏమనుకుంటారంటే నేను తెలుగులో ప్రిపేర్ అవుతాను, అక్కడికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేట్ చేసుకొని నేను అర్థం చేసుకొని మళ్ళీ తెలుగులోనే ఆన్సర్ చేయగలుగుతానని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. సో బ్రదర్, అంత టైం అక్కడ ఉండదు. సో ఎగ్జామ్కి వచ్చేసి నియర్లీ ఇంకా 4 నుంచి 5 నెలలు ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఫోకస్ చేసినా కూడా క్వశ్చన్ అనేది అర్థం చేసుకోగలుగుతారు బ్రదర్. ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో ఉన్న సేమ్ క్వశ్చన్ సేమ్ ఆన్సర్, బట్ మ్యాటర్ ఏంటి అంటే క్వశ్చన్ని మనం ఎంత తొందరగా అర్థం చేసుకున్నామో, ఎంత తొందరగా మనం రెస్పాండ్ అవుతూ ఉన్నామో, ఎంత తొందరగా ఆన్సర్ చేయగలుగుతాం అన్నది ఇంపార్టెంట్ బ్రదర్. సో కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఇంగ్లీష్ బుక్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. సేమ్ సబ్జెక్ట్ బ్రదర్, సబ్జెక్ట్ ఒకటే, కాకపోతే మీరు ప్రిపేర్ అయ్యే లాంగ్వేజే వేరు. ఇప్పటి నుంచి ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతే ఏంటి అంటే క్వశ్చన్ అనేది మీకు తొందరగా అర్థమవుతుంది ఎగ్జామ్ సెంటర్లో. సో మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళినారనుకోండి ఇంగ్లీష్లో రాద్దామని చెప్పేసి, సో మీకు క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. సో చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. సో కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతే అప్పటికి కొంచెం బెటర్ అవుతుంది బ్రదర్. సో ఇప్పుడు ఈ అనాలజీలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, అది ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి చూసాము. సో ఫ్రెండ్స్, రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి అనాలజీస్ అంటే తెలుగులో సమానత్వాలు బ్రదర్. సో సేమ్గా ఉంటాయి చూసినారా, అలాంటివి అన్నమాట. సో ఇందులో మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకటి వర్డ్ అనాలజీ అని చెప్పేసి, నెక్స్ట్ వచ్చేసి లెటర్ అనాలజీ, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్గా. సో అది మీకు విత్ ఎగ్జాంపుల్ చూపెడతాను బ్రదర్. సో మీరు ఆ 3 టాపిక్స్ ప్రిపేర్ అయినట్టయితే అనాలజీ అనేది కంప్లీట్ అయిపోద్ది బ్రదర్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్. సో ఇది వచ్చేసి నంబర్ అనాలజీ అంటారనమాట. సో నేను ఆన్సర్ ఏమీ చేయను బ్రదర్ దీనికి, జస్ట్ మీకు ఒక మోడల్ చూపించి ఇలాంటివి ప్రిపేర్ అవ్వండి బ్రదర్, ఓకేనా. సో ఇది వచ్చేసి
నంబర్ అనాలజీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ అనాలజీ బ్రదర్. సో ఇది వర్డ్ అనాలజీ అంటే కూడా ఏమీ ఉండదు బ్రదర్. జస్ట్ ఏంటి అంటే ఆల్ఫాబెట్స్ని క్రాక్ చేయడమే. సో ఆర్డర్ వైజ్ కానివ్వండి, నెక్స్ట్ యాడింగ్ కానివ్వండి, ఏదో ఒకటి ఇస్తారనమాట. సో దాని మీద డిపెండ్ చేసుకొని మనం సింప్లిఫైడ్ చేయడము అంతే. సో ఇది వచ్చేసి వర్డ్ అనాలజీ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు ప్రొఫెసర్, కాలేజ్, లాయర్, నెక్స్ట్ ఏమొస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మనకి లాయర్ అంటే రిలేటెడ్గా ఉన్నాయి రెండు, క్లయింట్ అండ్ కోర్టు. సో ఇక్కడ ప్రొఫెసర్ వచ్చేసి కాలేజ్లో లీడింగ్లో ఉంటారు కదా. సో ఇక్కడ కూడా అంతే బ్రదర్. లాయర్ వచ్చేసి కోర్టులో కూడా లీడింగ్లో ఉంటారు కాబట్టి ఆన్సర్ కోర్టు. సో ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి బ్రదర్. అది డిజిట్ కావచ్చు, నెంబర్ కావచ్చు, లేదంటే వర్డ్ కావచ్చు, ఆల్ఫాబెట్ కావచ్చు. ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఈ అనాలజీ అనేది కంప్లీట్ అయిపోద్ది బ్రదర్. నాకు తెలిసి పర్ఫెక్ట్గా కూర్చుంటే 2 to 3 డేస్లో అనాలజీ అనేది కంప్లీట్ అయిపోద్ది బ్రదర్. సో ఇది వచ్చేసి కంప్లీట్గా అనాలజీ కోసం. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బ్రదర్. సో ఇది కూడా చాలా ఈజీ టాపిక్. సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అంటే ఏమీ లేదు బ్రదర్. ఇప్పుడు ఏవైతే మనకి 4 ఆప్షన్లు ఇస్తారో ఆ 4 ఆప్షన్లలో 3 రిలేటెడ్గా ఉంటాయి బ్రదర్. ఒకటి మాత్రమే ఆ 3ంటికి డిఫరెంట్గా ఉంటుంది. సో అందులో ఉన్న లాజిక్ ఏంటి అని చెప్పేసి మనం కనిపెట్టి ఆన్సర్ చేయడమే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ బ్రదర్. సో ఒక 2 ఎగ్జాంపుల్ అయితే చూపెడతాను. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద టైప్ బ్రదర్. ఇది ఆల్ఫాబెట్ టైప్ అనుకోండి. సో ఇక్కడ సపోజ్ చెప్తా ఉన్నాను, ఫస్ట్ 3 ఉన్నాయి కదా. సో ఈ 3ంటికి మనం ఒక కామన్ నెంబర్ అనేది యాడ్ చేసుకుంటా పోతే నెక్స్ట్ ఆల్ఫాబెట్ వస్తుంది బ్రదర్. సో ఒక్క ఆప్షన్కి మాత్రం అలా రాదు. సో ఆప్షన్ ఏది అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చేయాలి బ్రదర్. అదే ఆన్సర్. సో ఇది ఆల్ఫాబెట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వర్డ్ ఎలా ఉంటుంది చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది వర్డ్ టైప్. సో ఇక్కడ ఏంటి అంటే చికెన్, స్నేక్, స్వాన్, క్రొకోడైల్ అని ఇచ్చినారు కదా. సో ఇందులో ఒక డిఫరెంట్ ఉంది, చూస్ చేసుకోవాలన్నమాట. సో బ్రదర్ జస్ట్ మీకు అర్థం కావాలి అని చెప్పి చెప్తా ఉన్నాను. చిన్న ఎగ్జాంపుల్, చిన్న లాజిక్. సో ఇక్కడ చికెన్ అంటే మనం చూసుకోవచ్చు బ్రదర్ కోళ్ళు. సో వాటికి కాళ్ళు ఉంటాయి. స్వాన్ అంటే హంస, వాటికి కాళ్ళు ఉంటాయి. క్రొకోడైల్ అంటే మొసలి బ్రదర్, వాటికి కాళ్ళు ఉంటాయి. సో స్నేక్కి కాళ్ళు అనేవి ఉండవు బ్రదర్, లెగ్స్. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి బి అన్నమాట. సో మేబీ ఏమైనా మిస్టేక్ చెప్పు ఉండొచ్చు, బట్ మీకు అర్థం కావాలి అని చెప్పేసి ఒక్కొక్క ఎగ్జాంపుల్ అయితే చెప్తా ఉన్నాను బ్రదర్ అంతే. సో రీజనింగ్ అయితే చాలా ఈజీ బ్రదర్. మీకు తక్కువ టైం తీసుకుంటుంది అండ్ ఎక్కువ స్కోరింగ్ అనేది చేయడానికి ఛాన్స్ ఉంది బ్రదర్ రీజనింగ్లో. సో ఏ టాపిక్ కూడా మిస్ చేసుకోకండి. రీజనింగ్లో కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ఈజీగా మనం 20 ప్లేస్లో మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు బ్రదర్. సో కాబట్టి రీజనింగ్ మీద ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి స్పెటికల్ విజువలైజేషన్ బ్రదర్. ఇందులో ఏమీ లేదు బ్రదర్. జస్ట్ ఏంటి అంటే మనకి చూడడానికి కన్ఫ్యూజన్ చేసేటువంటి డయాగ్రామ్స్ బ్రదర్. సో లైక్ మిర్రర్ ఇమేజెస్ కావచ్చు, 3D ఇమేజెస్ కావచ్చు, అలాంటివి అన్నమాట. సో దీనికి ఏంటి అంటే కొంచెం అబ్జర్వేషన్ అనేది ఎక్కువ కావాలి. సో కొంచెం పేపర్ వర్క్ అనేది ఎక్కువ చేయాలి. సో అప్పుడు అక్కడ ఏదైతే మనకు ఫిగర్ చూపెడతారో దాని మిర్రర్ ఇమేజ్ అడిగితే మిర్రర్ ఇమేజ్, 3D ఇమేజ్ అడిగితే 3D ఇమేజ్ మనం ఇమాజిన్ చేసి ఆప్షన్ అనేది పెట్టాలి బ్రదర్. సో ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, విచ్ ఈజ్ అ గివెన్ షేప్ ఈజ్ కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ అని చెప్పేసి ఈ డయాగ్రామ్ ఏదైతే ఇచ్చినారో దానికి మిర్రర్ ఇమేజ్ ఏది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు బ్రదర్. సో దీనికి ఒక సింపుల్ ట్రిక్ అయితే ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే టెస్ట్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో దాన్ని ఫోల్డ్ చేసి పైనుంచి రబ్ చేసినా కూడా మీకు మిర్రర్ ఇమేజ్ అనేది కనబడుతుంది బ్రదర్. సో అదొక సింపుల్ ట్రిక్. కాకపోతే ఏంటి అంటే మనం సిస్టంలో ఎగ్జామ్ రాసినప్పుడు అది పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్, ఎక్కువ విజువలైజేషన్ అనేది అవసరం బ్రదర్. సో ఇక్కడ ఏది పర్ఫెక్ట్ ఆన్సర్ అంటే ఆన్సర్ వచ్చేసి ఏ బ్రదర్. సో ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ మిర్రర్ ఇమేజ్. సో కొన్ని వాటిలలో ఏమడుగుతాడు అంటే ఒక షేప్ అనేది ఇస్తాడు, ఒక క్యూబ్. సో దీన్ని ఫోల్డ్ చేస్తే ఏ క్యూబ్ వస్తుంది అని చెప్పేసి అడుగుతారు. నెక్స్ట్ 3D ఇమేజ్. సో ఇది వచ్చేసి 3D ఇమాజినేషన్కి ఒక ఎగ్జాంపుల్ బ్రదర్. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఒక బొమ్మ చూపెడతారు. దాన్ని డిఫరెంట్ పొజిషన్లో పెడితే ఎలా ఉంటుంది, ఏ పొజిషన్ వస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారనమాట. సో ఇవి నేను క్వశ్చన్ తీసుకుని కూడా గూగుల్ నుంచే తీసుకున్నాను బ్రదర్. సో గూగుల్ నుంచే తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉన్నాను. సో మీరు బుక్స్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఏంటి అంటే కొంచెం ఎక్కువ అర్థమవుతుంది బ్రదర్. సో సిస్టంలో కంటే బుక్లో కొంచెం క్లియర్గా ఉంటుంది కదా. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్, అరే నాకు చిన్నప్పటి నుంచి చదువు రాదు, నాకు 10th తక్కువ మార్క్స్ వచ్చినాయి, ఇంటర్లో తక్కువ మార్క్స్ వచ్చినాయని వాళ్ళకి చెప్తా ఉన్నాను బ్రదర్. ప్రతి ఒక్కటి చదువుతూనే చేయలేం బ్రదర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి, ప్రతి ఒక్కటి ఫార్ములా యూజ్ చేసే కాదు కదా. సో కొన్ని సింపుల్ లాజిక్ యూజ్ చేసి కూడా చేయొచ్చు బ్రదర్. కాకపోతే డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే కొందరికి క్వశ్చన్ అనేది తొందరగా అర్థమవుతుంది, కొందరికి లేట్గా అర్థమవుతుంది, అంతే తేడా. సో అన్న మరి మన పరిస్థితి ఏంటి అంటే నంబర్ ఆఫ్ ప్రాక్టీస్, నంబర్ ఆఫ్ బుక్స్ రిఫర్ చేయడము, నంబర్ ఆఫ్ టెస్ట్లు రాయడమే బ్రదర్. అండ్ ఇంకొంతమంది ఏంటి అంటే డబ్బులు పెట్టి క్లాసులు వింటూ ఉన్నారంట ఆన్లైన్లో. సో బ్రదర్ మీకు యూట్యూబ్లోనే చాలా స్టఫ్ దొరుకుతుంది.
మీరు అవి యూజ్ చేసుకోండి. ఈ టెస్ట్లకు అయితే గూగుల్లో చాలా ఉంటాయి బ్రదర్. ఇప్పుడు అనాలజీ మోక్ టెస్ట్, నెక్స్ట్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ మోక్ టెస్ట్, ఇట్లా మీకు ఏదైతే టాపిక్ కావాలో ఆ టాపిక్ మీద మోక్ టెస్ట్ అని చెప్పి టైప్ చేయండి, చాలా వస్తాయి. అండ్ ఇండియన్ బిగ్స్ యాప్ కూడా ఉంటుంది బ్రదర్, దాన్ని కూడా యూజ్ చేయండి, బాగుంటుంది. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి స్పెటికల్ ఆరియంటేషన్ బ్రదర్. సో ఈ థర్డ్ అండ్ ఫోర్త్ టాపిక్స్ ఏవేవైతే ఉన్నాయో బౌత్ ఆర్ సేమ్ బ్రదర్, దాదాపు రిలేటెడ్గానే ఉంటాయి. సో కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే అది 3D ఇమేజ్ అడుగుతారు కదా, సో ఇక్కడ ఏంటి అంటే ఒక ఇమేజ్ ఇచ్చి దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే దాని డయాగ్రామ్ ఎలా ఉంటుంది, సో దాన్ని కలిపితే దాని డయాగ్రామ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతారనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఒక డయాగ్రామ్ అయితే ఇచ్చినారు. సో దీన్ని ఫోల్డ్ చేసినప్పుడు ఈ 4 ఆప్షన్లు ఏది వస్తుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు బ్రదర్. సో దీనికి కొంచెం టైం అయితే పడుతుంది, బట్ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు వర్క్ అయితే అవుతుంది బ్రదర్, ఓకేనా. సో ఇందులో ఆప్షన్ వచ్చేసి ఏ బ్రదర్ ఆన్సర్. సో ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి మీరే ఫైండ్ అవుట్ చేయండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విజువల్ మెమొరీ. విజువల్ మెమొరీ అంటే ఏమీ లేదు బ్రదర్, మనకు ఒక 4 డయాగ్రామ్స్ ఇస్తారు. ఆ 4 డయాగ్రామ్స్ తర్వాత 5th డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని గెట్ చేయండి అని చెప్పేసి, ఈ 5th డయాగ్రామ్ కూడా మనకి ఆప్షన్ రూపంలో అక్కడనే ఉంటుంది బ్రదర్. సో జస్ట్ ఏంటి అంటే మన అబ్జర్వేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఈజీగా చేయగలుగుతాము. సో దాదాపు రీజనింగ్ ఏంటి అంటే 90% వితౌట్ ఫార్ములానే చేయొచ్చు బ్రదర్. సో ఎప్పుడు అట్లా చేయగలుగుతామన్నా అంటే మీరు అబ్జర్వేషన్ అనేది బాగా చేసి ప్రాక్టీస్ అనేది బాగా చేస్తే డెఫినెట్గా మీరు 20+ గెయిన్ చేసుకోవడానికి అవుతుంది బ్రదర్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక క్లాక్ అనుకోండి, స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ కానివ్వండి డిక్రీజ్ కానివ్వండి చేసుకుంటూ వస్తారు బ్రదర్. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏంటి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి బి బ్రదర్. ఎలా ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా మన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ అన్న నువ్వే ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అంటే, నేను ఇట్లా నార్మల్గా చెప్పుకుంటా పోతేనే వీడియో అనేది 20 నిమిషాలు దాకా వస్తుంది బ్రదర్. ఇంకా మొత్తం చెప్పుకుంటా పోతే గంట పడుతుంది. సో గంట ఎవరికి కూడా చూసేంత ఓపిక కానీ టైం కానివ్వండి ఉండదు. సో అందుకే మీకు ఒక మోడల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అంతే. సో నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిమినేషన్ అండ్ అబ్జర్వేషన్ బ్రదర్. సో ఇందులో ఏంటి అంటే పేరులోనే ఉంది అబ్జర్వేషన్ అని చెప్పేసి. సో ఒక మనకు డైస్ కానివ్వండి లేకపోతే ట్రయాంగిల్ కానివ్వండి స్క్వేర్ కానివ్వండి ఇస్తారు. సో ఓవరాల్గా ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి, లేదు అంటే ఈ డైస్ అనేది ఇన్నిసార్లు రొటేట్ చేసినప్పుడు ఇంత వచ్చింది, సో నెక్స్ట్ టైం రొటేట్ చేస్తే ఎంత వస్తుంది అనే క్వశ్చన్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ అయితే చూసాము. సో ఇక్కడ ఒక స్క్వేర్ అయితే ఇచ్చినారు బ్రదర్, ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారనమాట. సో ఈ ట్రయాంగిల్ అనే కాదు బ్రదర్, సర్కిల్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ట్రయాంగిల్ ఇచ్చి మళ్ళీ అందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదు అంటే డైస్ ఇవ్వచ్చు. సో ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు బ్రదర్. సో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలి అంటే మీ దగ్గర ఉన్న బుక్స్ కానివ్వండి, ఇప్పటిదాకా నేను ఏవైతే యాప్స్ కానివ్వండి వెబ్సైట్స్ కానివ్వండి చెప్పినానో వాటిపైన రిఫర్ చేయండి బ్రదర్. అండ్ నేను ఎండింగ్లో ఏవి చదవాలి అనే బుక్స్ కూడా చెప్తాను. సో మీకు పాసిబుల్ అవుతే డెఫినెట్గా తీసుకోండి, డిస్క్రిప్షన్లో వాటి లింకులు కూడా ఇస్తాను. సో బ్రదర్ నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్. సో తెలుగులో వచ్చేసి రక్త సంబంధాలు అంటారు కదా, సో అవే అన్నమాట. సో ఇందులో ఏంటి అంటే ఒక బ్లడ్ రిలేషన్స్ అనే కాదు బ్రదర్, డిఫరెంట్ రిలేషన్షిప్ ఏదైనా ఇవ్వచ్చు. సపోజ్ ఒక ప్రేమ్ ఇస్తారు, ఫోటో ప్రేమ్. సో మొత్తం స్టోరీ చెప్తారు, స్టోరీ చెప్పి ఎండింగ్లో ఎవరు కూర్చున్నారు అని చెప్పేసి అడుగుతారు. లేదు అంటే ఏకి బి సన్ అవుతారు, బీకి ఏ సన్ అవుతారు, ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్ ఇచ్చి సో ఫైనల్గా మనకైతే ఒక క్వశ్చన్ అనేది రైజ్ చేస్తారు బ్రదర్. సో ఏంటి అంటే మీరు ప్రాపర్గా అరేంజ్మెంట్ వేసుకున్నారనుకోండి పేపర్ మీద, సో ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది. సో క్వశ్చన్ అయితే ఇలా ఇస్తారు బ్రదర్, ఏ అనే పర్సన్ బీకి సిస్టర్ అవుతా ఉన్నారు, సి అనే పర్సన్ బీకి మదర్ అవుతా ఉన్నారు, డి సీస్ ఫాదర్ అని చెప్పేసి. సో ఇట్లా క్వశ్చన్ అంతా ఇచ్చి లాస్ట్ మనల్ని ఏం అడుగుతారు అంటే హౌ ఏ రిలేటెడ్ టు బి అని చెప్పేసి అడుగుతున్నారు, ఏ అనే పర్సన్ డీకి ఏమవుతారు అని చెప్పేసి. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఎక్కువగా అవుతాం బ్రదర్, ఎందుకు అంటే ఇందులో ఏదైనా కూడా కొంచెం రిలేటెడ్గానే ఉంటుంది అనమాట. సో కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి వీటిపైన. అండ్ ఈ బ్లడ్ రిలేషన్ ఒకటే కాదు బ్రదర్, ఏదైనా ఇవ్వచ్చు రిలేషన్షిప్ కాన్సెప్ట్లో. లైక్ ఒక గ్రౌండ్లో ఒక రోలో ఎంతమంది కూర్చున్నారు, ఏ పక్కన బి కూర్చున్నారు, సి పక్కన డి కూర్చున్నారు, సో ఇట్లా కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి బ్రదర్. సో నెక్స్ట్ వచ్చేసి అర్థమెటికల్ రీజనింగ్ బ్రదర్. సో ఇందులో కూడా మళ్ళీ సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి బ్రదర్, జస్ట్ ఏంటి అంటే 1-2 మాత్రమే నేను చెప్పగలుగుతాను. సో రిమైనింగ్ మీరు ఎలాగో ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ప్రాక్టీస్ చేసినప్పుడు కొత్త టాపిక్స్ అనేవి నేర్చుకోగలుగుతారు బ్రదర్. సో అర్థమెటికల్ టాపిక్ అంటే ఏమీ లేదు బ్రదర్, ఒక ఫిగర్ ఇస్తారు, అందులో ఒక 5-6 నంబర్లు ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చే నంబర్ ఏంటి, లేకపోతే అందులో మిస్ అయిన నంబర్ ఏంటి అని చెప్పేసి అడిగేదానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే
ఈ సబ్జెక్ట్లో ఈ స్టూడెంట్స్కి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఈ సబ్జెక్ట్లో ఈ స్టూడెంట్కి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, సో మ్యూచువల్గా కలిపి ఇద్దరికి ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు బ్రదర్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పేపర్ అనేది మరీ టఫ్గా ఉండదు, డిగ్రీ లెవెల్ కాదు. సో జస్ట్ ఏంటి అంటే క్వాలిఫికేషన్ మట్టుకి 10th లెవెల్ బ్రదర్. బట్ పేపర్ ఇచ్చేది ఏంటి అంటే ఇంటర్ బేసిక్ బ్రదర్. అంటే ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ ఏ లెవెల్లో పేపర్ అయితే అటెండ్ చేయగలుగుతారో ఆ లెవెల్లో ఇస్తారు. మీరు 2018లో కూడా చూసుకున్నా అంతే బ్రదర్. మన క్వాలిఫికేషన్ 10th లెవెలే, బట్ పేపర్ వచ్చేసి ఇంటర్ లెవెల్లో ఉంటుంది బ్రదర్. సో మరీ టఫ్గా ఉండదు, అలా అని చెప్పేసి మరీ లూజ్గా కూడా ఉండదు. సో ఏంటి అంటే కొంచెం ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి అంతే. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే చూడొచ్చు. ఈ సర్కిల్లో మనకి ట్రయాంగిల్ ఇచ్చి అందులో డిఫరెంట్ నంబర్స్ ఇచ్చినారు, ఒక దగ్గర మాత్రం క్వశ్చన్ మార్క్ ఇచ్చినారు. సో ఇక్కడ సర్కిల్ ఇచ్చినారు కదా, సో అక్కడ మనకి స్క్వేర్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే ట్రయాంగిల్ అయినా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు బ్రదర్. సో జస్ట్ ఎగ్జాంపుల్ మట్టికి ఇది మీకు చూపెడతా ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ నంబర్ సిరీస్ బ్రదర్. సో ఇక్కడ ఏంటి అంటే ఒక రో ఆఫ్ నంబర్స్ ఇచ్చి అందులో మిస్ అయిన నెంబర్ని కానివ్వండి, నెక్స్ట్ వచ్చే నెంబర్ని కానివ్వండి ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అడుగుతారు. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ కూడా చూడవచ్చు బ్రదర్. ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి సమ్ నెంబర్ అనేది యాడ్ చేయడము లేకపోతే సబ్ట్రాక్ట్ చేయడము అనేది చూసుకోవచ్చు బ్రదర్ ఇక్కడ. సో అట్లా చేసుకుంటూ పోయినట్టయితే మనకు ఆ క్వశ్చన్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్ ఎంత అని చెప్పేసి వస్తుంది. సో ఇది కూడా చాలా ఈజీ బ్రదర్ ప్రిపేర్ అవ్వడము. సో నెక్స్ట్ వచ్చేసి నాన్ వర్బల్ సిరీస్. సో ఇక్కడ కూడా అంతే బ్రదర్. ఏంటి అంటే మనకు ఫిగర్ ఇచ్చినారు, సో నెక్స్ట్ వచ్చే ఫిగర్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ 5 ఇచ్చినారు, 6 ఫిగర్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు బ్రదర్. సింపుల్. సో మీరు ఫస్ట్ ఫిగర్కి సెకండ్ ఫిగర్కి డిఫరెన్స్ ఏదైతే ఉందో థర్డ్ ఫిగర్కి కూడా అదే డిఫరెన్స్ ఉంటుంది బ్రదర్. సో ఇట్లా 5 ఫిగర్స్కి స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. 6th ఫిగర్కి సేమ్ బ్రదర్, ఏదైతే మనం కంటిన్యూ యాడ్ చేసుకుంటూ వచ్చామో సో దానికి కూడా అది యాడ్ చేస్తే మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. సో ఇది వచ్చేసి నాన్ వర్బల్ సిరీస్ బ్రదర్. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఏవైతే టాపిక్ చెప్పినానో, ఇప్పుడు అనాలజీ కావచ్చు, సిమిలారిటీస్ కావచ్చు, ఇదేంటి అంటే మెయిన్ టాపిక్స్ మాత్రమే మీకు చెప్పుకుంటూ వచ్చినాను బ్రదర్. సో అందులో మళ్ళీ చిన్నగా సబ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. సో అంటే అనాలజీలో చెప్పినాను కదా, నంబర్ అని, డిజిటల్ అని, వర్డ్ అని. సో ఇట్లా ఒక్కొక్క టాపిక్లో మళ్ళీ ఒక్కొక్కది డిఫరెంట్గా అయితే ఉంటాయి. సో అంత చెప్పాలి అంటే వీడియో లెంత్ సరిపోదు బ్రదర్. సో ఫ్రెండ్స్ మన ఛానల్లో దాదాపు ఒక 200 వీడియోల దాకా ఉన్నాయి. ఆ 200 వీడియోలకి కూడా నేను ఇంత స్ట్రగుల్ కాలేదు బ్రదర్. ఈ వీడియో చేయడానికి చాలా స్ట్రగుల్ అయినాను. సో కొన్ని నేనుండే లొకేషన్ ప్రాబ్లమ్స్ అండ్ పవర్ కూడా లేదు ప్రాపర్గా 3 days నుంచి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామందికి రిప్లైస్ అనేది ఇవ్వలేదు. సో అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉన్నాను బ్రదర్. సో మేబీ వీడియో అయితే బాగా వచ్చిందనే అనుకుంటా ఉన్నాను. సో ఏంటి అంటే జస్ట్ ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి అని చెప్పేసి చెప్పినాను బ్రదర్. డీటెయిల్గా చెప్పాలి అంటే ఇప్పుడు అనాలజీ టాపిక్ తీసుకున్నాం అనుకోండి, దానికో 20 నిమిషాలు పడుతుంది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే. ఒక్కొక్క టాపిక్కి చాలా టైం పడుతుంది బ్రదర్. ఎందుకు అంటే మనం చేస్తూ ఉన్న కొద్దీ కొత్త క్వశ్చన్స్ అనేవి వస్తూనే ఉంటాయి బ్రదర్. సో వీటికి ఎండింగ్ అనేది ఉండదు కదా. సో బ్రదర్ మరి ఈ వీడియో పర్పస్ ఏంటి అంటే ఇలాంటి టాపిక్, ఇలాంటి సిలబస్ రీజనింగ్లో ఉంటుంది అని చెప్పేదానికి ఈ వీడియో చేసినాను. అండ్ బేసిక్గా మనకి ఈ క్లాసులు చెప్పడం అంటే కలవదు బ్రదర్ మనతో, నాది కాని పని. సో అందుకే మేబీ కొంచెం క్లారిటీ అనేది మిస్ అవ్వచ్చు, అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉన్నాను. బట్ ఎనీహౌ ఏదైతే సబ్జెక్ట్ చెప్పినానో అంటే ఏదైతే టాపిక్ చెప్పినానో అది SSC/GD 2021 సిలబస్ బ్రదర్ రీజనింగ్లో. సో నెక్స్ట్ అర్థమెటిక్, మ్యాథ్స్, ఇంగ్లీష్ కూడా దాదాపు ఇంత లెంత్ రాదు. జస్ట్ అందులో మీకు టాపిక్ చెప్తాను, బుక్ చెప్తాను బ్రదర్, సింపుల్గా అయిపోతుంది. ఎందుకు అంటే మీరు ఇలాగో చదువుకుంటారు కాబట్టి మీకు స్టెప్ బై స్టెప్ అర్థమైపోతూ ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్ అని ఇంకో టాపిక్ కూడా ఉంది బ్రదర్, అది మిస్ అయింది మనం చెప్పలేదు. సో ఎనీహౌ ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ వీడియో. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తూ ఉన్నాను బ్రదర్, ఒక 3-4 బుక్స్వి. సో డెఫినెట్గా తీసుకోండి, మీకు యూజ్ అవుతుంది రీజనింగ్ కోసం అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక్క బుక్ చెప్పండి అన్న అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు బ్రదర్. ఒక్క బుక్ రిఫర్ చేస్తే ఎప్పుడు కూడా మనకు జాబ్ రాదు. ఇప్పుడు ఒక్క బుక్ చదువుకుంటేనే జాబ్ వస్తుంది అనుకుంటే దేశం మొత్తం మీద ఇంత అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండేది కాదు బ్రదర్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ బుక్స్ కోసం అని చెప్పేసి, సో బ్రదర్ మీరు బుక్స్ కోసం అని చెప్పేసి అరే ఇంత డబ్బులు ఎవరు పెడతారు అని చెప్పేసి ఆలోచించకండి. ఇప్పటి వరకు మీరు పెట్టిన మనీలో జస్ట్ 1% కూడా మీరు బుక్స్ పైన ఖర్చు పెట్టట్లేదు. అంటే మీ స్కూలింగ్ చూసుకోండి, కాలేజ్ చూసుకోండి, వేరే ఏదైనా చూసుకోండి బ్రదర్. స్కూల్లో వేలకు తగిలేసినారు, కాలేజీలో లక్షలు తగిలేసినారు. సో జస్ట్ అదే ఈ ప్రిపరేషన్ బుక్స్కి వచ్చేసరికి అరే 200-300 తీసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు బ్రదర్. సో అట్లా చేయకండి, మంచి బుక్స్ అనేది తీసుకోండి. నేను కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ ఉన్నాను. సో డెఫినెట్గా వాటిని కూడా పర్చేజ్ చేసుకోండి బ్రదర్, ఓకేనా.
సో ఒకటే గుర్తుపెట్టుకోండి బ్రదర్, మీ స్కూలింగ్లో మీ కాలేజ్లో మీరు ఎంత అయితే ఇన్వెస్ట్ చేసినారో బుక్స్ మీద స్టడీ మీద అది ఏది కూడా పనికిరాదు బ్రదర్ ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటి అంటే జస్ట్ మీరు ప్రిపేర్ అయ్యే బుక్స్ మాత్రమే పనికి వస్తాయి. సో ఈ ఒక్క ఎగ్జామ్తోనే అయిపోదు బ్రదర్. మీరు ఏ ఎగ్జామ్ చూసుకున్నా ఏ సిలబస్ చూసుకున్నా కూడా ఇదే ఉంటుంది, అవే బుక్స్ ఉంటాయి. సో జస్ట్ ఏంటి అంటే పబ్లిషర్ చేంజ్ ఉంటారు, బట్ కాన్సెప్ట్ అదే, సిలబస్ అదే, మొత్తం అదే. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ వీడియో. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక్క బుక్ చదివితే మట్టికి జాబ్ అయితే రాదు బ్రదర్. నెంబర్ ఆఫ్ బుక్స్ రిఫర్ చేయండి, నెంబర్ ఆఫ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. అన్న దగ్గర లేదు అంటే మీ నియర్గా ఉండే లైబ్రరీ దగ్గరికైనా వెళ్ళండి బ్రదర్. అక్కడైనా మేబీ బుక్స్ దొరుకుతుండొచ్చు, రిఫర్ చేసుకోండి. లేదు అంటే మీ నియర్ ఫ్రెండ్స్ నుంచి అయినా తీసుకొని చదువుకోండి బ్రదర్. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.